నిజంగా బస్సు యాత్ర చేస్తే మాత్రము ప్రభంజనం సృష్టిస్తారు. ఆ ప్రేమ జనాల్లో సావలేదు, ఇంకా బతికే ఉంది. ఇది ఫిక్స్. అక్కడ పథకాలు తీసుకొని గుడ్డేది మాత్రం జగన్ అన్నకే ఓట్లు. ఇది ఫిక్స్. జనాలు బయటికి చెప్పరు, టైం చూసి దెబ్బ కొడతారు. ఇది ఫిక్స్. ఎన్ని కిలోమీటర్లైనా కానీ నేను నడుస్తాను, మా అన్నని గెలిపించుకుంటానండి. ఇది ఫిక్స్. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండి పోరాడి ఉండింటే అస్సలు గెలిచేవాళ్ళు కాదు. ఇది మాత్రం ఫిక్స్. అదే చెప్తాడు కదా, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సంగులుగా వస్తుందని. ఆ అన్న ఎవరో తెలుసా? మా జగన్ అన్ననే. నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పాను, ఇంకా 3 years తర్వాత కూడా ఇది మీ మైండ్లో పెట్టుకోవాలి. ఈ చెల్లెలు చెప్పిందంటే ఫిక్స్ అనుకోండి, ఇంకా అంతే. సీఎం మీ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా అంటున్నారు, కానీ కూటమి ప్రభుత్వం సరికి మేము అన్ని పథకాలు అమలు చేస్తున్నాం, మాకే ఓట్లు పడతాయి అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వము అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండి పోరాడి ఉండింటే అస్సలు గెలిచేవాళ్ళు కాదు. ఇది మాత్రం ఫిక్స్ చెప్తున్నా నేను. కానీ ఇటు పవన్ కళ్యాణ్ వాడుకున్నారు, ఇటు బీజేపీ సపోర్ట్ చేసింది. వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా. మీరు ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు? ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మొన్న బర్త్డే రోజే చూశారు, ఆయన కోర్టుకు వచ్చినందుకే అభిమానులు తండాలు వెళ్ళారంటే ఇక్కడ మన తెలంగాణలో సత్తా ఏందో చూపించారు. ఏపీలో ఇంకా ఎట్లుంటది? కనుక వర్షమే బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నాడు ఈ మంత్ ఎండింగ్ లో అంటున్నారు. అవునా? నాకు కూడా అన్న దగ్గరికి పోయే అవకాశం వస్తే అన్న తరపున ఫుల్ సపోర్ట్ చేసి ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలో అదే విధంగా అవతల పార్టీలకు వెళ్ళి కాన్స్టిట్యున్సీలు బేస్ చేసుకుని 80 నియోజకవర్గాలు బస్సు యాత్ర ఉండబోతున్నాను అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? నిజంగా బస్సు యాత్ర చేస్తే మాత్రము ప్రభంజనం సృష్టిస్తారు. ఎండాకాలమే ఇసుక వేసిన రాలనంత జనాన్ని మనం కూడా చూస్తాము. మీరు చూడండి, ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే అంతమందిని గుండెల్లో ఆయన అంతమందిని ప్రజల్ని సంపాదించుకున్నాడు జగనన్న. అది కూడా అభిమానం ఎట్లా వచ్చిందంటే, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఆ అభిమానము, తండ్రి మీద ప్రేమ కొడుకు మీద చూపిస్తున్నారు. ఆ ప్రేమ జనాల్లో సావలేదు, ఇంకా బతికే ఉంది. కానీ నెక్స్ట్ గెలిపించుకోవడము మాత్రము పక్క ప్రజలే గెలిపించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా కానీ అక్కడ పథకాలు తీసుకొని గుడ్డేది మాత్రం జగన్ అన్నకే ఓట్లు. ఇది ఫిక్స్. 40% ఓటింగ్ వచ్చింది. నెక్స్ట్ టైం అది కూడా రాదు, జీరో వస్తుందని చెప్తున్నారు. జీరో చెప్పే వాళ్ళకి వాళ్ళు జీరో చూపిస్తారు. ఎవరు? మన ప్రజలు. ఇక్కడే ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నారంటే అటు ఎంతమంది ఉంటారు? అది జనాలు బయటికి చెప్పరు, టైం చూసి దెబ్బ కొడతారు. ఆ టైం కోసమే ఈ ఎట్లా అన్నని గెలిపించుకోవాలని మైండ్లో పెట్టుకున్నారు. గెలిపిస్తారు, ఫిక్స్ అయిపోయింది మీరు. ఈ చెల్లెలు షర్మిల చెప్పింది, ఆ చెల్లెలు కూడా వెళ్ళి పాదయాత్ర చేస్తుంది. ఈ చెల్లెలు ఫిక్స్, సీఎం అన్న మా అన్నే గెలుస్తాడని చెప్పింది. అప్పటికి ఆ టైంలో సొంత చెల్లెలు, నేను దేవుడిచ్చిన చెల్లెలు, ఆమె సొంత చెల్లెలు కాబట్టి పాదయాత్ర చేసి మళ్ళీ అన్నని గెలిపించుకుంటుంది. ఫిక్స్ అయిపోండి మీరు. ఇంకా కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఏం చెప్పాలంటే, చేస్తారు, పర్వాలేదు, చేసి చూపిస్తున్నారు జనాలకి. కానీ ఏంటంటే వీళ్ళకి మళ్ళీ మనం గెలవాలి, మనం మళ్ళీ మనకే ఓట్లు పడాలనేలాగా వీళ్ళు చేస్తున్నారు. కానీ నేను ఒక హెల్ప్ కోరాను, కానీ వాళ్ళు చెయ్యలేదు. వాళ్ళ మీద రివెంజ్ నేను తీర్చుకుంటాను, టీడీపీ వాళ్ళ మీద. నేను ఒక హెల్ప్ కోరాను వాళ్ళని, కానీ వాళ్ళు చేయలేదు. నాకు ఆ పగ కూడా నాకు ఉంది. ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు నేను జగనన్నకి ఎట్లయినా నేను కలుస్తాను. ఎందుకంటే నా అవసరం కోసం కాదు, నాకు వేరే ఉంది. అన్నని గెలిపించుకోవాలంటే ఈ చెల్లెలు కూడా లోపలున్న పగ మొత్తం బయట పెట్టాలి కదా. ఆ టైం వస్తుంది, నాకు కూడా వెళ్ళి అన్నని కలిసి నేను కూడా మాట్లాడాలని నాకు కూడా ఉంది. చెప్పిన ఉద్దేశంలో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అనేది వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటున్నారు, కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ఎవరికి పనులు చేయట్లేదు అంటున్నారు. చేయట్లేదు. ఇది మాత్రం 100%. ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, పాపము ఎక్కడ పోయినా కానీ వీళ్ళని వైసీపీ వాళ్ళ మీదకి రౌడీజం చేస్తున్నారు, కొడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు. కానీ వీళ్ళు కొట్టారని చెప్పేసి వాళ్ళని వీళ్ళు బ్యాడ్ చేస్తున్నారు. అది తప్పు కదా. మొన్నటికి మొన్న గెలిచినప్పుడు ఒక అబ్బాయి చెయ్యారని చెప్పేసి చెప్పారు. అది నాకు తెలియదు ఆ విషయం మాత్రం. అది అక్కడ వీళ్ళు ఏంటంటే, ఎక్కడ వీళ్ళు ఉంటే అక్కడ వాళ్ళు పోయి గొడవలు చేయడము, వైసీపీ వాళ్ళని వీళ్ళు టీడీపీ వాళ్ళు బ్యాట్ చేయడము. అంటే ఒక చెడ్డ పేరు తీసుకొని వస్తే మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు ఎంతలోకి వస్తుంది చెప్పండి? ఈ 2 సంవత్సరాల లోపల వాళ్ళని బ్యాట్ చేశారనుకోండి, జనాల్లో విషం నింపాలి. ఫస్ట్ వైసీపీ మీద విషం నింపాలి, జగనన్న మీద విషం నింపితే ప్రజలు చీ తూ అని వేయకుండా మళ్ళీ మేమే గెలవాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇది తప్పు.
మీరు ఎంత బురద మీద రాయి చల్లినా కానీ అది మీ మీదే పడుతుంది, అన్న మీద పడదు. ఆయన నెక్స్ట్ 2029లో ఫిక్స్ అయిపోండి మీరు. ఎందుకంటే ఒక పక్క కూటమిలో ముగ్గురు నేతలు, ఒక పక్క షర్మిల కూడా షర్మిల కూడా అపోజిట్ గా మారిపోయింది. అందరు ఒక పక్క ఉన్నారు, మనకు జగన్ ఒకరే ఒక పక్క ఉన్నారు. మరి ఎట్లా గెలుస్తున్న నమ్మకం మీకు? ఎట్లా నమ్మకం అంటే ఇప్పుడు రోజులన్నీ ఒకటేలాగా ఉండవు కదా. ఈ రోజు ఒక లాగుంటుంది, రేపు ఇంకో లాగుంటుంది, ఎల్లుండి ఇంకో లాగుంటుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది టైము. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి కదా. ఈ రోజు మాట్లాడుకున్నాము, 2 years తర్వాత కూడా చేంజ్ అవ్వచ్చు కదా. ఆ తర్వాత వాళ్ళు కలిసిపోవడం జరుగుతుంది. చూస్తుండండి మీరు, నేనేం చెప్పాను అదే జరుగుతుంది, చూస్తుండండి. కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ కూటమి వైపు వెళ్తుందంటారా, జగన్ కలుస్తుందంటారా, కలిసిపోతానంటారా వైసీపీతో? నాకు 100% తెలిసి మళ్ళీ చెల్లెలు జగన్ అన్నతో కలుస్తుందని మాత్రం ఫుల్ నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తల్లిని చూశారు మీరు, రాజశేఖర రెడ్డి భార్యగా చూశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే తల్లిని చెల్లిని పక్కన పెట్టినోడు వాడేం సీఎం అని కొంతమంది మాట్లాడుకున్నారు. 100% ఇది కొంతమంది మాట్లాడుకున్న తర్వాత అన్న వరకు చూశారు, మీడియాలో పోయింది, అంతా సోషల్ మీడియాలో పోయింది అది. కానీ అప్పుడు మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మాత్రము తల్లిని చెల్లిని దగ్గరికి తీస్తారు. మళ్ళీ వాళ్ళంతా ఒక ఫ్యామిలీ కలుస్తారు. మళ్ళీ అదే చెల్లెళ్ళు పాదయాత్ర చేస్తుంది. అన్న కాంగ్రెస్ కి ఇన్ఛార్జ్ ఉంది కదా, తయారవుతుంది, 100% తయారవుతుంది. ఇన్ఛార్జ్ కదా, మరి బాణం వేస్తే నేను పోతా పాదయాత్రకి. 2 బాణాలు జగనన్న 2 బాణాలు వదలాలి. అటు తెలంగాణ షర్మిలలో ఒక బాణము, ఇటు నుంచి అటు జంప్ అవుతుంది. ఇంకా అక్కడ ఉన్న చెల్లెలు అటు నుంచి పోవాల్సిందే. ఇద్దరు ఒకవైపు ఏ ఊర్లకి ఎన్ని కిలోమీటర్లైనా కానీ నేను నడుస్తాను, మా అన్నని గెలిపించుకుంటాను నేను నిజంగా. అంటే అక్కడ కాంగ్రెస్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు షర్మిల గారు, మరి పార్టీ సపోర్ట్ చేయదు కదా వైసీపీకి, ఎట్లా చెల్లెట్లు వస్తుంది మరి? అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది అని చెప్తున్నారు, కానీ కాంగ్రెస్లో ఉంది అని చెప్తున్నారు కానీ ఇంకా ఆ పనులు ఏమైనా ఆమె చేస్తుందా? మరి లేదు కదా. ఇప్పుడు చేయట్లేదంటే ఇప్పుడు అన్న వైపుకి పోయే ఛాన్స్ ఉంటుంది కదా. సైలెంట్గా ఉంది, కానీ ఆమె న్యూస్లో అయితే నేను చూడలేదు. కానీ ఎప్పటికైనా సరే ఏపీ అయితే నాకైతే మైండ్లో ఏం కొడుతుందంటే ఇంకా ఎట్లయినా మనం వెయిట్ చేద్దాము. ఈ 2 yearsలో వెయిట్ చేస్తే పక్కా అన్న ఎలాగైనా సరే చెల్లెల్ని పక్కకు లాగేస్తాడు, మళ్ళీ బాణం వదులుతాడు, మళ్ళీ పాదయాత్ర చేసుకుంటారు. అప్పుడు పాపం జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది. ఎందుకంటే ఆ కృతజ్ఞత అనేది ఇప్పుడు ఈమెకు ఉండాలి, చెల్లెలకు ఉండాలి. మళ్ళీ ఆ కృతజ్ఞతతో మళ్ళీ అన్నను గెలిపించుకొని మళ్ళీ సీఎం చేసిన తర్వాత పేద ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో. చెల్లె మీద అన్నకి కృతజ్ఞత లేదు, కష్టపడి పాదయాత్రలో హెల్ప్ చేసినందుకే నిలబెట్టింది, అందుకు కనీసం కృతజ్ఞత భావం ఉండాలి కదా. చూడండి, ఇవన్నీ వాళ్ళవి ఫ్యామిలీ గొడవలు, ఆస్తులు గొడవలు. కొంతమంది అగ్గిపుల్ల గీసే వాళ్ళు మధ్యలో ఉంటారు. అంత సంపాదించారు కదా, ఇదెందుకు, నీ ఆస్తులు నువ్వు అడుగు అని చెప్పేసి ఎవరన్నా అగ్గిపుల్ల గీస్తే ఇంకా ఎవరికైనా సరే నా ఆస్తులు నాకు ఇవ్వని అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆస్తులు గొడవలే ఒక్కటే ఉంది, కానీ మరి వేరే ఏం లేదు. నేను చూడండి, అందరూ జగనన్న ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ షర్మిల చెప్తుంది, ఆ షర్మిల బదులు నేను చెప్తున్నాను. మీరు జగనన్న చెల్లెలే అనుకోండి నన్ను. మా అన్నని భారీ మెజారిటీతో గెలిపించి మీరేంటో నిరూపించి మళ్ళీ 2029లో మా అన్నని సీఎం చేస్తే బాగుంటుంది.